సహజంగా బీహారు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో అరాచకం ఎక్కువగా ఉండేది. ప్రతి నియోజకవర్గంలో ఒక 200 నుంచి 300 మంది గూండాలు, ప్రతి ఊరికి 15 నుంచి 20 మంది రౌడీ షీటర్లు, ఎవడి ప్రాంతంలో వాడే దాదా. ఆయా రాష్ట్రాల్లో జాతీయ రహదారులను నిర్మాణం చేయాలన్నా కూడా టెండర్లు వేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాడు కాదు. ఎందుకంటే పని ఒక అడుగు కూడా ముందుకు పోనీరు. రేత్రికి రేత్రే సిమెంటు, ఇనుము, రాళ్ళు, కంకర రాళ్ళు కూడా ఎత్తుకుపోతారు. కేవలం అది సామాన్యులు, రౌడీ షీటర్లు వీళ్ళే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా అలాంటి మైండ్ సెట్టే ఉంది. 8 సంవత్సరాల పాటు బీహార్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన రబ్రీ దేవి 1997 నుంచి 2005 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసింది రబ్రీ దేవి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాని ఇప్పటి వరకు ఖాళీ చేయాలి. నేను ఖాళీ చేయను, దమ్ముంటే ఖాళీ చేయించండి. ఒక రౌడీ షీటర్ ఏ విధంగా అయితే కబ్జా చేసి ప్రభుత్వ భూమిని బెదిరిస్తూ ఉంటాడో అదే తరహాలో రబ్రీదేవి బెదిరింపులకు పాల్పడతాను. అయితే అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చౌదరి సీరియస్గానే ఉన్నాడు. రబ్రీదేవి ఖాళీ చేస్తే మంచిది, లేదంటే జుట్టు పట్టుకొని లాగి రోడ్డు మీద పడేస్తా అని చెప్పేసి చెప్తాను. కాబట్టి కొద్ది రోజుల్లో రబ్రీదేవి ఆ విషయాన్ని ఇష్యూ చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తామని. రబ్రీదేవికి ఇల్లు లేక కాదు, దాదాపు బీహార్ని 14 సంవత్సరాల పాటు చెరబట్టారు లల్లూ ప్రసాద్ యాదవ్ కుటుంబం. ఆ 14 సంవత్సరాల్లో బాగానే మేశారు, దానా కుంభకోణాలు, రకరకాల కుంభకోణాలతో. మరి కనీసం ఇల్లు లేక ప్రభుత్వ బంగ్లాలో ఉండాలి, దమ్ముంటే నన్ను ఖాళీ చేయించనని చెప్పేసి బెదిరిస్తామని. అంటే లాగి బయటపడేసిన దాకా ఆమె పోయేటట్లేదు. ముందు కరెంటు కట్ చేస్తారు, తర్వాత నీటి సరఫరా నిలిపేస్తారు, ఆ తర్వాత పొక్రాయిలు వస్తాయి. లాగి బయట వేయకముందే రబ్రీదేవి ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది. చీడ్చి బయట వేస్తే రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తూ ఉంది. జనం కూడా విఘ్నులు కాబట్టి ఇక అలాంటి చేష్టలకి జనం పడే పరిస్థితులు లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి.